వచ్చింది. ఆత్మ బంధువులందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. తిరుమలాద పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఎంసి ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఒక్కరూ ధ్యానులుగా శాకాహార కావాలనే సంకల్పంతో ఈ సెషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు 4 to 6 ధ్యానము, సజ్జన సాంగత్యము, ఉదయం మార్నింగ్ మళ్ళీ మెడిటేషను, ధ్యానము, జ్ఞానము జరుగుతుంది. ఇప్పుడు 11 రోజులు 11 మంది యోగుల గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పటికి 4 యోగుల గురించి తెలుసుకున్నాం. నిన్న పతంజలి మహర్షి గురించి తెలుసుకున్నాం. ఈ రోజు కబీర్ దాస్ గురించి తెలుసుకున్నాం. ఈ రోజు జ్ఞానాన్ని అందించడానికి హైదరాబాద్ నుండి శ్యామల మేడం వచ్చి ఉన్నారు. ఈ మేడం 1998లో వాళ్ళ అమ్మగారి ద్వారా ధ్యానంలో రావడం జరిగింది. వచ్చిన తర్వాత కొద్దిగా చేయలేకపోయినా తర్వాత శేషాచలం ట్రెక్కింగ్ వెళ్ళిన తర్వాత కంటిన్యూగా ధ్యానం చేయటం మొదలుపెట్టింది. తర్వాత ఇంటి పైనే వాళ్ళ పిరమిడ్ ఉంది, ఇంట్లోనే లైబ్రరీ ఉంది. ప్రతి పౌర్ణానికి, ప్రతి అమావాస్యకి కూడా ధ్యానం కంటిన్యూగా జరుగుతుంటదంట. దానివల్ల పుస్తకం స్వాధ్యాయం చేయటము, సజ్జన సాంగత్యము, ధ్యానము కంటిన్యూగా జరిగింది. 2006లో పిరమిడ్ పార్టీలో జాయిన్ పనిచేశారు. తర్వాత గుడివాడలోనే పిరమిడ్ పార్టీలో పనిచేసుకుంటూ ధ్యాన ప్రచారము, పాంప్లెట్ కొట్టేయటము, స్కూల్లో కాలేజీలలో పాంప్లెట్ పంచి పెట్టుకుంటూ ఉన్నది. కోవిడ్ టైంలోనే నరేంద్ర ఆసూరి గారి జూమ్ క్లాస్లో జాయిన్ అయ్యి పత్రిజీ గారి ప్రబోధాలు క్లాస్ వింటూ అందుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచిపెడుతూ ఉండేది. తర్వాత నరేంద్ర గారి ప్రోత్సాహంతో ఆ టీంలోనే కోఆర్డినేటర్ గా పనిచేస్తూ అందులో ఆ ప్రబోధాల్లోని వీడియోలని రికార్డ్ చేసి రాయటము, కనెక్షన్ చేయటము చేస్తూ జరుగుతూ ఉందన్నమాట ఈ మేడంది. అట్లా వర్క్ చేస్తూ జీవితాన్ని ఆనందంగా గడుపుకుంటూ ప్రతిరోజు ధ్యానము, స్వాధ్యాయము చేసుకుంటూ ఉండేది. ఇప్పుడు ఈ మేడం వచ్చారు కదా. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు టిఎంసి ఛానల్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మనందరి మైత్రేయ పుత్రుడు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సన్మాన పత్రి మేడం ఆత్మ ప్రణామాలు. అలాగే తిరుమలనాథ మెడిటేషన్ ఛానల్ మరి జూమ్ సెషన్ లో పాల్గొన్న మాస్టర్స్, అలాగే యూట్యూబ్ లో వీక్షిస్తున్న మాస్టర్స్ అందరికీ కూడా నా ప్రణామాలు. మరి ఎంతో అద్భుతంగా మహాయోగుల గురించి తెలుసుకుంటున్నారు. ఈరోజు మరి నేను ఎంచుకున్న టాపిక్ వచ్చేసి మహాయోగి కబీర్ దాస్ గారి గురించి ఈరోజు వారి జీవిత విశేషాలు, వారి దివ్య జీవితం, మరి వారిచ్చిన సందేశాల గురించి మనం తెలుసుకుందాం మాస్టర్స్. సో మరి కబీర్ దాస్ గారు తన కాలంలో గొప్ప సద్గురువు, మహాయోగి, మరి మహాకవి, దోహాల్ని రచించడం జరిగింది. 2 లైన్లతోటి సరళంగా ఉంటూ మన వేమన గారు కానీ, అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కానీ, మనకి ఎట్లా అయితే ఆ కాలంలో ఆ కులమత ద్వేషాలు, అలాగే మూర్తి పూజ అంటే మూర్ఖంగా చేసుకునే ఆ మూర్తి పూజల గురించి, మరి అన్నిటి గురించి, సాంఘిక దురాచారాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి, మరి ప్రతి మనిషి కూడా పుట్టడం చావడమే కాకుండా మరి తన గురించి తను తెలుసుకోవాలి అన్న విషయాన్ని ఎన్నో పద్యాల రూపంలో మనకి వేమన గారు కానీ, అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కానీ చెప్పడం జరిగింది. సో అట్లాగే మరి మహాయోగి కబీర్ దాస్ గారు కూడా సరళంగా పద్యాలు ఎంతో సరళంగా ఉండే. ఎందుకంటే ఆయన బాగా పెద్దగా చదువుకున్న విద్యాధికుడు కూడా ఏమీ కాదు, మహాపండితుడు కూడా కాదనమాట. సో చాలా సరళంగా, సింపుల్ గా ఆ భాషలోనే మరి కబీర్ దాస్ గారు రచించడం జరిగింది అనమాట. మనకి పత్రిజీ కూడా ఎన్నో సందర్భాల్లో కబీర్ దాస్ గారు చెప్పినటువంటి చిన్న చిన్న దోహాల గురించి క్లాసెస్ లో చెప్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆయన మూర్తి పూజ, మూర్ఖంగా చేసుకునే ఆ మూర్తి పూజల గురించి, జంతు బలుల గురించి, ముఖ్యంగా హింసిస్తూ వాటిని జంతు బలులు చేస్తూ ఉండడం గురించి,
అలాగే కాలాన్ని సద్వినియోగం ఎలా చేసుకోవాలనే దాని గురించి కూడా పత్రిజీ మనకి చిన్న చిన్న పద్యాల్లో రూపంలో ఉన్న వాటిని ఎన్నో క్లాసుల్లో మనకి చెప్తూ ఉంటారన్నమాట. ఎలా అయితే ఒక ఆది శంకరాచార్యుల వారి గురించి, అలాగే భగవద్గీత శ్లోకాల గురించి ఎలా అయితే చెప్పేవాళ్ళు, కబీర్ దాస్ గారి గురించి కూడా అట్లాగే చెప్తూ ఉంటారన్నమాట సార్ ఎప్పుడు కూడా. మరి ఈ రోజు మన కబీర్ దాస్ గారి గురించి వారి జీవిత విశేషం తెలుసుకుందాం మాస్టర్స్. ఇక్కడ కబీర్ దాసు అంటే ఆ పేరు వాళ్ళ ఆ మదర్ ఫాదర్ పెట్టుకున్న పేరుకి అర్థమే గొప్ప జ్ఞాని అని అర్థమట ఆ భాషలో. కబీర్ దాస్ అంటే. సో మరి ఆయన తల్లిదండ్రులు యాక్చువల్గా కన్న తల్లిదండ్రులు ఎవరని తెలియదు కానీ ఆయన్ని ఒక నిరుపేద చేనేత ముస్లిం దంపతులు చేనేత నేర్చుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ముస్లిం దంపతులు. వాళ్ళు నీరు నీమ వాళ్ళిద్దరు పేర్లు, తల్లిదండ్రుల పేరు, పెంచిన తల్లిదండ్రుల పేరు. వాళ్ళిద్దరూ మరి కబీర్ దాస్ గారిని చక్కగా ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేశారు. కానీ ఆయన జీవితంలో కూడా చాలా దుర్భరమైన దారిద్ర్యాన్ని అనుభవించారనమాట. ఆ ఆ దారిద్ర్యాన్ని అనుభవించారు. తర్వాత మరి ఆ కాలంలోనే ఉత్తర భారతదేశంలో ఎక్కువగా హిందువులు, మహమ్మదీయులు, ముస్లింలు ఎక్కువగా ద్వేషించుకుంటూ ఉండేవాళ్ళంట. ఈ కులమతాలు, సాంఘిక కట్టుబాట్లు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉండేవి. మత ద్వేషాలు చాలా ఎక్కువగా ఉండేవి. అలాగే మూఢాచారాలు కూడా చాలా వ్యాపించి ఉండేవన్నమాట. సో ఇవన్నీ చూసి కబీర్ దాస్ గారు చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు. మరి ఆయన ఏదో ఒకటి చేయాలి, మరి ఆ తపనతోటి ఉంటూ మరి తన గురించి తాను తెలుసుకోవాలి అని మరి ఇల్లు వదిలి ఆయన దేశాటనకి బయలుదేరి ఎంతో మంది గురువుల్ని కలుసుకుని మరి ఎంతో మంది జ్ఞాన సంపద ఉన్న వాళ్ళందరినీ కలుసుకుని ఆయన కూడా జ్ఞాన సంపదను పొందడం జరుగుతుందన్నమాట. మరి ఆయన ఇందాక మనం అనుకున్నట్టు పెద్దగా విద్యార్థి ఏమీ కాదు కానీ ఆయన ఉపదేశాలు మాత్రం ఆ శిష్యులు గ్రంథస్థం చేశారనమాట. సో వాటిని దోహాలు అంటారు. మరి ఆయన శ్రీరాముని భక్తుడు అనమాట. మనకు శ్రీరాముడు భక్తుడు. అలాగే శ్రీ నామానందులు అనే ఒక ఆయన శిష్యులు అనమాట ఆయన. అయితే నామానందులు మరి ఆయన ఈయన్ని శిష్యులుగా తీసుకోవడానికి అంతగా సుముఖత చూపరేమోనని ఆయన ఒకసారి చీకట్లో చెరువు గుడి దగ్గర ఆ తటాకంలో స్నానం చేయడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఈయన ఏం చేస్తారంటే రాత్రిపూట్ల ఒకసారి ఆ మెట్ల పైన పడుకొని ఉంటారనమాట. పడుకున్నప్పుడు ఆయన రామానందుల వారు వెళ్తూ ఇన్ని గబాల కాలుతోటి చీకట్లో కాలుతోటి తొక్కుతం జరుగుతుంది. అది తొక్కడం వలన రామరామ అని, అయ్యో రామ అని అంటారట. ఆయన రామరామ అనగానే అప్పుడు కబీర్ దాస్ గారు అది ఆయనకి ఉపదేశం కింద, గురూపదేశం కిందన అదే రామరామ అనే పదాన్ని శబ్దాన్నే ఆయన గురూపదేశం కింద ఆయన స్వీకరించి శ్రీ రామానందుల వారిని గురువుగా స్వీకరించడం జరుగుతుంది అనమాట కబీర్ దాస్ గారు. సో అట్లాగా మరి ఆయనకి ఆ రామనామాన్ని నిరంతరం జపిస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో అట్లా ఆయన కబీర్ జ్ఞానం ఎట్లా ఉండేదంటే ఆ పుస్తకాలు చదివి ఎక్కువగా ఎన్నో ఇతిహాసాలు చదువుతూ ఇట్లా తీసుకున్న జ్ఞానం కంటే కూడా అనుభవ జ్ఞానం ఏదైతే ఉందో అది అనుభవ జ్ఞానమే ఎక్కువ ఉంటూ ఉండేది. సో అదే దాన్ని ఆయన దోహాల రూపంలో, పద్యాల రూపంలో చెప్పడం జరిగింది అనమాట. సో అట్లాగా మరి ఈ వర్ణాశ్రమాల మీద ఆధారపడటము ఎక్కువగా, మరి సమాజంలో భేదభావాలు వీటినన్నిటినీ అంటే ఎట్లా అయితే ఈ డిపెండెన్సీ ఉందో దాన్ని ఆయన అట్లాంటి జ్ఞానాన్ని వ్యతిరేకించేవాళ్ళు అనమాట. అంటే ఆ ప్రేమ గాని, భక్తి గాని, అంకిత భావం గాని లేని జ్ఞానం అనేది వ్యర్థము అనేసి ఆయన కబీర్ దాస్ గారి అభిప్రాయం అన్నమాట. సో మనిషికి అహంకారం ఉండకూడదు. అహంకారం మనలో ఉన్న అహం ఏదైతే ఉందో అది శూన్యమైనప్పుడే మనము ఆత్మారాముని తెలుసుకుంటాము అని ఆయన ఉద్దేశం. ఇక్కడ ఆయన రామరామ అని జపం చేస్తున్నారు. భక్తి అంటే ఏంటంటే ఇక్కడ ఆయన మన స్వస్వరూపం ఏది, మన ఆత్మారాముడిని మనం తెలుసుకోవడం, మనతో మనం పూర్తిగా మమేకం అవటం. ఇక్కడ మనకి చెప్తున్నది మరి కబీర్ ఏదైతే ఆయన చెప్తున్నారో మరి కబీర్ యొక్క ఆ రాముడు ఆత్మారాముడు. ఆయన చెప్పిస్తున్న ఆత్మారాముడు భక్తి మరి నిర్గుణ రాముడు.
అంతేగాని మరి ఒక ఫోటోలో చూసిన మూర్తి పూజ చేసే రాముడు కాదు. ఆ తత్వంలో ఉన్న ఆ నిర్గుణ తత్వాన్ని ఆయన నిర్గుణోపాసన అన్నమాట ఆయన చేస్తున్నది. సో మరి సాధారణంగా మనం భక్తి యోగం భక్తి అంటే అవన్నీ మరి అట్లా చేయడం అని అనుకుంటాం. కానీ కబీరు భక్తి ఇక్కడ ఆయనది అహం శూన్యం అనమాట. అది మరి ప్రతి చోట కూడా ఈశ్వరుని తత్వం, రామతత్వాన్ని అన్ని చోట్ల కూడా ఉన్న ఆ ఏదైతే ఉన్న అచర సృష్టి మొత్తం కూడా ఆ రామతత్వంతో, ఈశ్వరుని తత్వం ఏదైతే ఉందో దానితో నిండి ఉంది. మరి ఆ పరబ్రహ్మ తత్వంతోనే నిండి ఉంది అన్న సత్యాన్ని ఆయన ప్రత్యక్షంగా దర్శించి మరి ఆ దోహాల రూపంలో మన చేత దర్శింపజేస్తారనమాట. సో అట్లాగా ఉంటుందన్నమాట. మనం భక్తి అనగానే అలా అనుకోవాల్సిన అవసరం లేదు, మనం తెలిసిన భక్తి అని అనుకున్నాం. ఇక్కడ నిర్గుణ కబీర్ భక్తి నిర్గుణ రాముడు, ఆయన రాముడు నిర్గుణ రాముడు. ఆయనది అహం శూన్యమైన ఆయన భక్తి అన్నమాట. ఆయన లేరు అక్కడ. భక్తిలో ఏమవుతుందంటే అక్కడ మనము నేను నాది అన్న అహం శూన్యం అయిపోతుంది. ఇక్కడ ధ్యానంలో కూడా అంతే. యాక్చువల్ గా చేయాల్సింది ఏంటంటే మనము నేను నాది నేను చేస్తున్నాను ఇది నాది ఈ అహం శూన్యం అవడం కోసమే ఇదంతా కూడా చేసేది మనం. ఇంకా నేను స్పెషల్ గా ఉన్నాను, నా గొప్పతనం నేను అనుకున్నాను అంటే అది ఇంకా కూడా మనం ధ్యాన సాధనలో ఇంకా పరాకాష్ఠకి మనం చేరుకోలేదు. ఇంకా సాధన చెయ్యాలి. ఇంకా కత్రి సార్ మనకు అదే చెప్తారు. ఉన్న సత్యం ఏంటి అంటే నేను ఆత్మను అన్న సత్యం తెలుసుకోవడం. అంటే ఆ మనకి సోల్ కాన్షియస్నెస్ నేను ఆత్మను అన్నది అంటే, కానీ నేను ఇంకా అక్కడ నేను అన్నది మిగిలిన్నాను నేను ఇంకా. కానీ ఇంకోటి ఉన్నది ఏంటంటే నెక్స్ట్ మనం సాధన చేయగా చేయగా అంతా నేనే ఉన్నాను, నేనే అంతా ఉన్నాను, అంతా నాలో ఉంది, నేనే అంతా ఉన్నాను అన్న సత్యము. అక్కడ ఏమవుతుందంటే మనకి ద్వంద్వాతీత స్థితికి చేరుకుంటాం అనమాట. ఆ సాధన చేయగా చేయగా మనకి ఆ నిర్గుణ స్థితికి మనం చేరుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే తమో గుణము, రజోగుణము, సత్వగుణము ఇవన్నీ కూడా దాటి ఈ ఈ మూడు గుణాల్లో ఉన్నంత సేపు నేను నాది అహం ఏదైతే ఉందో అంటే కర్తృత్వ భావన, చేసేవాడు చేయబడేది రెండు ఉన్నాయి గనక మనం ఏమవుతామంటే నేను ఈ పని చేస్తున్నాను, నేను చేశాను, నా వల్ల జరిగింది అన్న నేను అనే భావన ఏదైతే ఉందో మరి కర్మ చేశాను ఫలితం మరి నాకు కావాలని ఆశిస్తున్నాను కనుక ప్రతిఫలాపేక్ష ఉంది ఈ మరి రజోగుణము తమో గుణము సత్వగుణంలో. అయితే కర్మల్లో తేడా ఉంటుంది చేసే కర్మల్లో. తమో గుణంతో ఉండే చేసే కర్మలు కానీ రజోగుణంతో ఉండే సత్వగుణంలోకి స్టెప్ బై స్టెప్ పెరుగుతూ వస్తాం. కానీ అక్కడ నేను అనేది ఇంకా ఉంది, మనకి అక్కడ మిగిలి ఉంది. నేను ఆత్మనని తెలుసుకుంటాను కానీ నేను ఆత్మగా ఇండివిజువల్ సోల్ గా ఉన్నాను కానీ మొత్తంలో అంతగా అన్నది నేను ఇంకా సత్యాన్ని గ్రహించలేదు. అది రెండు సత్యాలు ఉన్నది. ఏంటంటే ఉన్నది నేను సపరేట్ సోల్ కాన్షియస్నెస్, ఇంకోటి గ్రాండ్ సెల్ఫ్ అంటారు పత్రిక. అంటే ఉన్నదంతా ఒకటే ఆత్మే, ఉన్నదంతా పరమాత్మ చైతన్యమే గ్రాండ్ సెల్ఫ్. ఇండివిజువల్ సోల్, గ్రాండ్ సెల్ఫ్, ఇక్కడ రెండు సత్యాలు మనం తెలుసుకోవాల్సింది. సో ఆ సాధన దశలో ముందు మరి మూఢంగా చేసే భక్తిలో మరి అట్లా ఉపవాసాలు అవన్నీ తీర్థయాత్రలు చేసుకుంటూ మరి కోరికలు కోరుకుంటూ మనకు ఆ కోరికలు కావాలి అది అని చేస్తూ ఒక్కొక్క ఆత్మ స్థాయి నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ పెరుగుతూ మరి ఒక ధ్యాన స్థితిలోకి వచ్చిన తర్వాత కూడా నేను ఆత్మను అని తెలుసుకున్న ఇండివిజువల్ సోల్ కాన్షియస్ నుంచి ఆ గ్రాండ్ సెల్ఫ్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో బ్రహ్మ జ్ఞాన స్థితికి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా చేరుకోవాలి. అంటే సపరేట్నెస్ ఏది లేదు. అంతా ఉన్న ఆ జంతు సామ్రాజ్యము, వృక్ష సామ్రాజ్యము, అన్ని మానవ సామ్రాజ్యము అన్నిటిల్లోనూ కూడా పరబ్రహ్మ తత్వమే ఉంది. సర్వం కలివిదం బ్రహ్మ అన్న సత్యాన్ని అనుభవపూర్వకంగా ఎప్పుడైతే తెలుసుకుంటామో మరి జనన మరణ చక్రం నుంచి మనం రిలీజ్ అయ్యి మరి ఆ అనంత సిద్ధాంతంలోకి మనము ప్రవేశించడం జరుగుతుంది అన్నదే మనకి పత్రిజీ చెప్పింది కూడా. సో ఇక్కడ మనకి కబీర్ దాస్ గారు కూడా ఆయన దోహాల్లో ఆ వన్నెస్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో దానిలో ఆయన కంప్లీట్ లో పరబ్రహ్మ తత్వంలో లీనమై అదే ఆత్మారామ తత్వంలో, అదే భక్తి తత్వము. సో అట్లా అంతలోనూ ఆ పరబ్రహ్మ తత్వాన్ని, రామతత్వాన్ని, ఆత్మారాముడిని చూడగలుగుతాం అనమాట.
సో మరి అట్లాగా మరి కబీర్ యొక్క మరి సహజ ధర్మం అయింది ఏంటంటే ఆ ప్రేమ మరి ఏకత్వం. మరి ఏదైతే మనం ప్రేమ అనే మాట మాట్లాడుకుంటామో ఇక్కడ ఆ పరబ్రహ్మ తత్వం ఏదైతే ఉందో అది ధర్మం, అదే ధర్మం. ఆయన ధర్మం ఏంటంటే ప్రేమ, ప్రేమతత్వం, ఏకత్వం. ఆ ప్రేమ అంటే మీనింగ్ అంటే ఏకత్వం అక్కడ. ఆ ఏకత్వాన్నే ప్రేమ అంటాము. మనం తెలిసిన ప్రేమ అంటే ఒక బిడ్డ మీద నా కొడుకు గనక నేను ప్రేమించడం, నా భర్త గనక నేను ప్రేమించడం, నా వాళ్ళు గనక నేను అది ప్రేమ అనుకుంటాం మనం యాక్చువల్ గా. సో అదంతా కూడా ఎఫెక్షన్, జస్ట్ అదొక ఎఫెక్షన్. కానీ ఈ ప్రేమ అన్నది వేరు, అది ఏకత్వానికి సంబంధించి సృష్టి మొత్తం తోటి సమస్తం తోటి కూడా ఏకత్వంతో ఉంటూ ద్వంద్వభావం లేకుండా మరి మనకు తెలిసి ఏదైతే జిల్లెళ్ళ మూడి అమ్మ గాని ఒక మరి పత్రిజీ గాని, సో అట్లా మనం రమణ మహర్షి గాని ఎంతో మంది మహాయోగులు ఆ ప్రేమ, ఆ కంపాషనేట్, కరుణాతత్వము ఇవన్నీ కూడా మరి వెలుగొందే, వాటితోటి వెలుగొందే ఒక అద్భుతమైన యోగ తత్వంలో. యోగం అంటే కలయిక, అంటే చరా ఆచర, అంటే ప్రాణం ఉన్నా ప్రాణం లేకపోయినా సృష్టి మొత్తంలో ప్రాణం ఉన్న జీవులు ఉన్నాయి, ప్రాణం లేకుండా కనిపిస్తూ ఉన్న శిలల్లాగా కనిపిస్తూ ఉన్నాయి కూడా మనకి ఉన్నాయి. సో అటు చరాచర సృష్టి మొత్తం కూడా ఆ పరబ్రహ్మ తత్వాన్ని చూడగలిగే ఒక యోగ స్థితి. ఆ యోగ స్థితిలో యోగి ఉంటాడు. సో అదే భక్తి, నిర్గుణ భక్తి అన్నమాట. దాన్ని ఆ స్వస్వరూప అనుసంధానం భక్తిరీత్య విధీయతే అని మనకి చెప్తారు. సో దాన్ని నిర్మలమైన భక్తి, నిర్మలం, మలం లేదు అక్కడ. మలం అంటే ఈ మన ఏవైతే అరిషడ్ వర్గాలు గాని ఇవన్నిటితోటి ద్వంద్వం తోటి కూడి ఉన్నవి గాని, అంటే డ్యూయాలిటీ మనకి ఏదైతే ఉన్నాయి, సుఖ దుఃఖాలు, కలిమిలేములు, కష్ట సుఖాలు, మానవమానాలు, ఇవన్నీ మనం డ్యూయాలిటీస్ లో ఉంటూ ఉంటాము అన్నమాట. సో అది మనకి కబీర్ దాస్ లో గాని మహాయోగులందరూ చేరుకున్న స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా అంతా కూడా ఆ రెండిటికి మధ్యలో ఉంటారు. మధ్య మార్గం అన్నదే అసలు మధ్య మార్గం అంటేనే ఆ ద్వంద్వాల్లో లేకుండా ఉండడం అన్నమాట. చక్కగా హృదయ స్థితిలో మధ్య మార్గంగా ఉండడం. సో అట్లా ద్వంద్వాతీత స్థితి అన్నమాట. సో అట్లాగా వాళ్ళు మరి కబీర్ దాసు మరి ఆయన అణువులో కూడా భక్తిలో ప్రకృతి యొక్క అణువులో కూడా ఆత్మభావం ఆయనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఆ యోగ స్థితిలో అలా ప్రకృతిలో ఉన్న ప్రతి అణువులోని ఒక తాదాత్మ్య స్థితిలో మరి ఆ యోగి ఉండడం జరుగుతుంది, సపరేట్నెస్ లేకుండా. ఇంకా పత్రిజీ అదే అంటారు, ఒక ఏకత్వాన్ని పొందిన తర్వాత నేను నాకన్నా ఏది సపరేట్ గా లేదు. నేను ఎవరిని ద్వేషించాలి, నన్ను నేనే ద్వేషించాలి. ఎవరిని ప్రేమించాలి, నన్ను నేనే ప్రేమించాలి. ఎవరిని పొగడాలి, నన్ను నేనే పొగుడుకున్నట్టు. సో అట్లాగా అది ఒక ఏకత్వ స్థితిలో అంతా కూడా ఒక లీలలాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక లీలలాగా చూడగలిగే ఒక అద్భుతమైన స్థితిలో ఉండడం జరుగుతుంది అనమాట. సో అట్లా కబీర్ ఆ సహజ సిద్ధమైన అద్భుతమైన స్థితిలో మరి కబీరు సృష్టి మొత్తంతో ఏకత్వ స్థితిలో ఉండేవాళ్ళు అనమాట. ఆ భక్తి మనం ఏదైతే ఆ నిర్మలమైన భక్తి అనుకుంటున్నామో ప్రకృతి యొక్క అణువుతో కూడా ఆయన ఈ ఆత్మభావాన్ని, ఆత్మభావాన్ని మనం చూడగలగటం. మరి అందులోనే ఆ శాశ్వతమైన శాంతి ఏదైతే ఉందో అప్పటి వరకు కూడా మనకి మరి ఆ సృష్టిలో ఉన్నవన్నీ ద్వంద్వాలు చూస్తూ ఉంటాం కనుక మనకి దుఃఖం ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అంత దుఃఖమయంగా ఎందుకు అనిపించింది బుద్ధుడికి మరి స్టార్టింగ్ లో అంటే ఏకత్వ భావనలో లేము, మరి ద్వంద్వ భావనలో ఉంటాం గనక ఆ సుఖ దుఃఖాలు అవన్నీ కూడా ఉన్నాయి, సహజము. కానీ వాటిని మనం యాక్సెప్టెన్స్ చేసుకుంటూ వెళ్తూ దానిలో బియాండ్ దట్ అసలు ఏముంది అన్న కర్మ చక్రము, ఆ కర్మ సిద్ధాంతము వీటన్నిటిని చూసుకుంటూ మరి ఎప్పుడైతే ఆ ఏకత్వ స్థితిలోకి వెళ్ళిపోయాడో అప్పుడు ఆయన దుఃఖానికి మూల కారణం కనుక్కుంటూ మరి ఆ ఏకత్వంలో ఉంటూ ఆ దుఃఖం లేకుండా నిర్వాణ స్థితిని పొందాడు, ముక్త స్థితిని పొందడం జరుగుతుంది. సో మరి కబీర్ కూడా దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించారు, సమాజంలో భేదభావాలను చూశారు. ఇవన్నీ ఆయన చూసిన తర్వాత ఎంతో బాధ వేసి ఆయన కూడా మరి బుద్ధుడు ఏ విధంగా అయితే పరిత్యాగం చేసి వెళ్ళిపోయాడు, ఆయన కూడా ఎంతో మంది నేను తెలుసుకోవాలి ఇదేంటో. అక్కడి నుంచే మొదలవుతుంది అన్వేషణ. ఏదైతే విషాద యోగం అర్జునుడికి విషాదం నుంచే కదా ఎన్నో క్వశ్చన్స్ వస్తాయి. ఆ విషాదమే లేకపోతే మనకు ఆ క్వశ్చన్స్ రావు. ఇది చూడండి చాలా మంది వీటిలోనే కొట్టుకుపోతారు కానీ అది ఎందుకు మూల కారణం ఏంటనేది కనుక్కోవడానికి ట్రై చేయరు.
సో చుట్టూ అందరికీ ముసలి వాళ్ళు కనిపిస్తారు, రోగులు కనిపిస్తారు, చనిపోతున్న వాళ్ళు కనిపిస్తారు. కానీ అందరూ ట్రై చేస్తున్నారా ఏంటి? ఆ టైంకి అనుకుంటారు ఇది సహజం, కానీ నేను ఉన్నంత కాలం ఏదో ఎంజాయ్ చేయాలి, నేను ఉన్నదంతా తాగేసేయాలి, తినేసేయాలి, ఎంజాయ్ చేయాలి, తర్వాత సంగతి ఏముంది, ఏమీ లేదు అనుకుంటారు. సో అట్లా మరి ఒక బుద్ధుడు గాని, ఒక కబీర్ దాస్ గాని అనుకోలేదు. ఒక కారణం అక్కడ కనిపించింది. అది కనిపించిన దానికి ఆ మూల కారణాన్ని, ఆ మూలాన్ని అన్వేషించటం కోసం వాళ్ళు మరి ఉమ్, వాళ్ళు మరి ఇదే మరి అన్వేషణ కోసం బయలుదేరి ఎంతో మంది యోగుల దగ్గర, జ్ఞానుల దగ్గర మరి ఎంతో సజ్జన సాంగత్యము, ధ్యానము ఆ మరి వాళ్ళు చెప్పిన పుస్తకాలను చదువుతూ ఆ సాధనలు చేస్తూ మరి ఆ దుఃఖరాహిత్యాన్ని, మోక్షాన్ని పొందడం, శాశ్వత నిర్వాణ స్థితిని, దుఃఖరాహిత్య స్థితిని, ఆ ఏకత్వాన్ని ఎప్పుడైతే పొందారో దుఃఖరాహిత్యంలో ఉంటారు. ఏకత్వ స్థితిలో ఇంకా దుఃఖం ఏమీ ఉండదు. అందరినీ సమంగా చూడటం అన్నమాట, అన్నిటినీ కూడా. మరి సో అట్లాగా మరి మనకి ఈ భక్తిలో కూడా ఆయనకి అణువణువులో కూడా ఆత్మభావం కనిపిస్తుంది. మరి అందులో మరి ఆయనది ఏదైనా నిష్కామమైన భక్తి అన్నమాట, ఏ కోరికలు లేని. సుఖ దుఃఖాలు, మానావమానాలు, మనం ఇందాక అనుకున్నట్టు నిందాస్తుతులు మరి అతీతంగా. మరి శ్రీకృష్ణుడు అంటాడు, ఎవరంటే నీకు ఇష్టం అంటే నిందాస్తుతులు గాని ఇవన్నీ ఏమీ లేని ఆ మౌనంగా ఉండే ముని అంటే నాకు చాలా ఇష్టము అని చెప్తాడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో. అట్లాగా మరి అతీతంగా సామరస్యంతో ఆయన ఉంచుతుంది. ఈయన మార్గం కూడా అలా ఉంటుంది. ఆయన ఉంటూ మరి ఆ దోహాలను ఆయన రచించి ఈ చెప్పిన వాటిని అన్నిటినీ కూడా కబీరు శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్లే గ్రంథస్థం చేయడం జరిగింది. సో కబీర్ దాస్ ఏమి ప్రత్యేకంగా రాయటం జరిగింది అంటే ఆయన ఎట్లా అయితే చెప్తూ ఉంటారో ఆ పద్యాలను చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు వింటూ మరి రకరకాలుగా వాటిని గ్రంథస్థం చేసి కబీర్ దోహాల కింద మరి అట్లాగా రాయటం జరిగిందనమాట. సో మరి కబీర్ దాస్, గురునానక్ సాంప్రదాయంలో వాళ్ళు కూడా కబీర్ దాస్ దోహాలని వాటిని ఫాలో అవటం జరుగుతుంది అనమాట. ఇవన్నీ మనకు అందులో కూడా కనిపిస్తూ ఉంటాయి, గురునానక్ నానక్ సాంప్రదాయం వాటిలో కూడా. ఆయన భక్తుడు, అట్లాగే మరి సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తించాడు. అంటే ఆయన ఈ ఆధ్యాత్మికతలోనే ఈ సమాజంలో ఉన్న ఏదైతే ఉన్నాయో చెడులన్నిటినీ కూడా ఆయన ప్రక్షాళన చేశారు. ఆయన కళ్ళెదురుగుండా కనిపిస్తూ ఉన్న చెడుని నాకెందుకులే అని ఊరుకోలేదు. ఎందుకంటే నేను ఆత్మస్థితిలో పొందాను, హ్యాపీగా ఆనందంగా ఉన్నాను, మరి దుఃఖరాహిత్యాన్ని పొందాను అనుకుని ఆయన హ్యాపీగా అలా కూర్చోలేదు. కానీ సమాజంలో కనిపిస్తూ మరి అందరూ అనుభవిస్తూ ఉన్నారు కదా చుట్టుపక్కల వాళ్ళంతా. వాళ్ళు పొందిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వాళ్ళు ఏంటంటే మరి మిగతా వాళ్ళందరికీ కూడా అది నువ్వు కూడా ఇట్లా గ్రహించండి, ఆ చెడును, మీలో ఉన్న చెడుని తీసేసేయండి అని చెప్పడమే వాళ్ళ బాధ్యత అవుతుంది కదా. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు కష్టాన్ని, బాధలను అనుభవించారు. మీరు కూడా ఇలా సాధన చేసుకోండి, మీరు చూసే దృష్టి మార్చుకోండి అంటూ ఆ సమాజంలో పేరుకుపోయిన వాటిని అన్నిటినీ కూడా చక్కగా ఆయన లోపాలని అంతా కూడా ఆయన వ్యక్తిగా సమాజంలో జరుగుతున్న ధార్మిక పనులు, ధర్మబద్ధమైన అనుకుంటూ చేస్తున్న వాటిని వాళ్ళు ప్రజలంతా మీరు ఒక్కసారి దాన్ని చూసుకునేలాగా, వాళ్ళు చేసే వాటిని తప్పా కాదా, కరెక్టా కాదా, చేస్తున్నది ధర్మంలో ఉన్నారా, అధర్మంలో ఉన్నారా చెక్ చేసుకునేలాగా ఎవరికి వాళ్ళు హెచ్చరికల్లాగా ఉంటాయి అన్నమాట. ఏదైతే వేమన గాని మన ఆదిశంకరాచార్యుల వారు గాని, అట్లాగే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు గాని ఎట్లా అయితే సమాజంలో ఉన్న వాటిని అన్నిటినీ కూడా మరి ఉన్న ఆధ్యాత్మికత అనుకుంటూ మనం చేసే వాటిని అన్నిటినీ కూడా అసలు నిజమైన ఆధ్యాత్మికత ఏంటి అనే విషయాల గురించి కూడా ఆయన దోహాల రూపంలో ఎంతో అద్భుతంగా వాళ్ళల్లో ఆ వ్యక్తిగత లోపాలని ఆ కవితల రూపంలో ఆయన ఖండిస్తూ చక్కగా హెచ్చరిస్తూ చెప్పడం జరిగింది అనమాట. మరి హింస, మాంసాహారం గురించి ఆయన ఏం చెప్పారో ఈ దోహాలో చూద్దాం మాస్టర్స్. दिल भर मछली खाय के कोटि गऊ दे दान, काशी करवट लई मरे तो भी नरक निदान, तो भी नरक निदान। दिल भर मछली खाय के
కోటిగా ఊదేదా. అంటే నువ్వు నువ్వు గింజంత చేప తిని తిరుబల్ మచిలీ కాయకే కోటిగా ఊదే నువ్వు గింజంత చేప తిని కోటి ఆవుల్ని నువ్వు దానం ఇచ్చినా నువ్వు కాశీకి వెళ్ళి మరణించినా నువ్వు నరకానికే వెళ్తావు అని. ఒకప్పుడు మనకి చెప్తారు కాశీలో మరణిస్తే ఏదో పుణ్యం వస్తుంది, స్వర్గలోకంలోకి డైరెక్ట్ వెళ్ళిపోతారు, మరి అక్కడ మరణించాలని కోరుకుంటారు. సో ఆయన దాన్ని కూడా ఖండిస్తారనమాట. సో నువ్వు జీవితం అంతా ఇలాంటి పాపాలు చేసి చివరిలో కాశీలో మరణించినంత మాత్రాన అక్కడ ఒరిగేది ఏమీ లేదు. ఎందుకంటే నువ్వు జీవితం మొత్తం ఇలా చేపలు కోళ్ళు తిని ఆ ఆ టైంలో ఏమో వీళ్ళు స్వర్గంలోకి వెళ్ళిపోవడం కోసం కోటి ఆవులు నువ్వు దానం ఇచ్చినా నువ్వు ఆ కర్మ నుంచి నువ్వు తప్పించుకోలేవు. జంతువుల హింస, జంతు బలులు, అలాగే మరి వాటిని తినడం, ఇవన్నీ కూడా ఆయన హింస మాంసాహారం గురించి చెప్పడం జరిగింది అనమాట. पीर सबसी पीर सबन की एक सी मूरख जानै नाही अपना गला कटाय के मिस्त बसै क्यों नाही बिस्त बसै क्यों नाही पीर सबन की एक सी మూరఖ్ జానై నాహి. అంటే పీర్ సబన్ కి ఏక్ సి అంటే బాధ అనేది ఏ జీవికైనా ఒక్కటే కదా. ఇప్పుడు నన్ను గిచ్చితే నాకు ఎంత బాధ కలుగుతుందో పక్కన వాళ్ళని గిచ్చితే వాళ్ళకు కూడా అంతే కలుగుతుంది. అలాగే నీ ఆ మరి దాని జంతువు మెడ మీద కత్తి పెడుతున్నావు, నీ మెడ మీద కత్తి పెడితే నీకెంత భయంగా ఉంటుంది ఎవడైనా వచ్చి. సో అట్లా బాధ అనేది ఏ జీవికైనా ఒకటే ఉంటుంది, నువ్వు కానీ అనుభవించట్లేదు ఆ బాధ. నాకు బాధ అంటున్నావు కానీ పక్కన నువ్వు ఆ జీవికి ఇచ్చే బాధ, దాని భయాన్ని నువ్వు పట్టించుకోవట్లేదు. మూర్ఖులైన ప్రజలు మరి గ్రహించడం లేదు. బలి ఇచ్చే జంతువు మరి నువ్వు ఎంత మూర్ఖంగా ఉన్నావంటే ఆ జంతువుని బలి ఇస్తూ పైగా ఏమనుకుంటున్నారు, నేను ఆ జంతువుని బలి ఇచ్చాం గనక అవి స్వర్గానికి వెళ్తాయి, ఇంకా దానికి ముక్తి ప్రసాదిస్తున్నాం మేము. దాన్ని జంతువుని బలి ఇచ్చే అమ్మవారికి ముక్తి ప్రసాదించి దాన్ని మన అందరం ప్రసాదం కింద వండుకు తింటే అది డైరెక్ట్ స్వర్గానికి వెళ్తుంది అనుకుంటున్నావు కదా నువ్వు. నువ్వు దాని బదులు నీకు నువ్వే బలి ఇచ్చుకోవచ్చు, స్వర్గానికి వెళ్ళొచ్చు కదా. దాన్ని బలి ఇచ్చి దాన్ని నువ్వు పంపించడం ఎందుకు, నీకు స్వర్గం కావాలి కదా. మరి ఇప్పుడు అంటే నీకు స్వర్గం కావాలంటే ఏం చేస్తావు, నువ్వే బలి ఇచ్చుకో, నువ్వు బలి ఇచ్చుకో, ఆ నోరు లేని జంతువుని బలి ఇచ్చుకోవడం ఎందుకు. సో అట్లా అని ఆయన ఏమంటున్నారంటే బలి ఇచ్చే జంతువులు స్వర్గాన్ని చేరితే తమను తామే బలి ఇచ్చుకుని స్వర్గాన్ని చేరవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారనమాట మనకి ఇక్కడ కబీర్. సో అక్కడ ఒక చురక లాంటిది అంటించారు, ఆలోచించు సార్ నువ్వు చేస్తున్న పని అని చెప్పి. कहता हूँ कहीं जाता हूँ कहाँ जुमान हमार जाका गल तुम काटी हो सो फिर काटी तुम्हार सो फिर काटी तुम्हार कहता हूँ कहीं जाता हूँ कहाँ विमान हमार. నువ్వు ఏ ప్రాణి యొక్క కంఠాన్ని నువ్వు ఎలా కోస్తున్నావో తిరిగి నీ గొంతు కూడా అలానే కోయబడుతుంది. సో మరి నేను అది చెప్తున్నాను, ఏం చెప్తున్నాను అంటే మరి कहता हूँ कह जाता हूँ कहाँ जुमान हमार జాకా గల్ తుమ్ కాటి హో, నువ్వు ఏ జంతువు కంఠాన్ని కోస్తున్నావో సో ఫిర్ కాటి తుమ్హార్ నీది కూడా అలాగే కోయబడుతుంది. అన్ని వర్ణాలు కలిసి శక్తి పూజతోటి పేరుతో జంతువులను బలి ఇచ్చి తింటున్నారు. మరి ఇవన్నీ కూడా వాళ్ళు నరకాన్ని పొందుతారు ఇలా చేసేవాళ్ళు అని చెప్పి. సకల వరణ ఏకత్ర హై శక్తి పూజ మిలిఖాయ్ హరిదాసన్ కి భ్రాంతి కరి కేవల జమపురి జాయ్ కేవల జమపురి జాయ్. వీళ్ళందరూ కూడా కేవలం నరకానికే, యమాలోకానికే పోతారు డైరెక్ట్ గా అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే మనకి పత్రిజీ ఒక చోటు చెప్తారు, మనది జీవితము ఎలా అంటే రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఎట్లా అంటే ఒకవైపు కాదు, రెండు వైపులా పదునున్న కత్తి. నువ్వు ఇప్పుడు ఇక్కడ ఏదైతే చేస్తున్నావో పనులు, ఏదైతే మరి మాట్లాడుతున్నావో, ఏదైతే అది నువ్వు చూసుకుంటావు, నువ్వు చేసినవన్నీ నువ్వు చూసుకుంటావు, నువ్వు చేస్తున్న పనులు
ద్వారా నువ్వు ఏదైతే హింసని ఏదైతే చేసావో, ఎవరిని హింసించినా అవమానించినా ఇవన్నీ కూడా నువ్వు మళ్ళీ కూడా వాటినన్నిటినీ కూడా నువ్వు అన్ని చూసుకుంటావు, మళ్ళీ నువ్వు అనుభవిస్తావు వాటినన్నిటిని. ఎందుకంటే మరణించిన తర్వాత ఆత్మ ఎప్పుడైతే మనము ఆ యొక్క లోకాలకి చేరుతుందో, ఆ లోకాల్లో చేరిన తర్వాత మనం చేసిన పనులన్నీ చిత్రగుప్తుడు చిట్టా అంతా నీకు సినిమా లాగా చూపిస్తాడంటాడు పత్రిజీ సార్ చెప్తారు. నీ సినిమా అంతా చిత్రగుప్తుడు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాడు. అక్కడ ఎవరుంటారు మరి? నువ్వు ఏదైతే కత్తితో నరికినా ఆ మేకుందో అక్కడ మేక ఉండదు, దాని ప్లేస్ లో నువ్వు ఉంటావు అని చెప్తారు సార్. ఎందుకంటే సకల సృష్టిలోనూ ఉన్నది ఆ పరమాత్మ సృష్టిలో ఎవరైతే ఉన్నారో అందరం సమానమే, అందరిలోనూ ఆ చైతన్యమే ఉంది. సో నువ్వు ఎవరినైతే అవమానించావో ఆ ప్లేస్ లో అక్కడ ఆమె ఉండదు. నువ్వు ఎవరినైతే ఒక ఆమెను ఎవరినైనా నువ్వు మానసికంగా హింసించినా, శారీరకంగా హింసించినా అక్కడ ఆమె ఉండదు, అక్కడ నువ్వు ఉంటావు ఆ ప్లేస్ లో. అంటే ఆమె ఏం దుఃఖం అనుభవించిందో నీకు తెలియాలి కదా. అందుకు ఆ ప్లేస్ లో నువ్వుండి ఆ దుఃఖాన్ని నువ్వు అనుభవిస్తావు. పత్రిజీ మనకి అదే చిత్రగుప్తుడు సినిమా చూపిస్తాడంటే ఆ సినిమాలో అక్కడంతా మనకదే ఉంటుంది. మనం ఏమేం చేసాము, ఏమేం మాట్లాడాము, ప్రతిదీ కూడా సృష్టిలో రికార్డ్ అవుతుంది. సీసీటీవీ కెమెరా ఎలా అయితే మనకి అనుక్షణం అన్నిటినీ చిత్రాలను తీసి మన ఉంటుందో అది మన ఆత్మలో రికార్డ్ అవుతుంది ప్రతిదీ కూడా. మనం వెళ్ళిన తర్వాత మరి అక్కడ అవన్నీ చూసుకొని దానికి ఆ చిట్టాకు తగ్గట్టుగా అక్కడ అనుభవించి, అరే నేను ఇలా చేయాలనుకున్న దాన్ని ఇలా చేసి నిజమే కదా నేను తప్పు చేశాను అని తెలుసుకునేలా అక్కడ మరి చూసుకొని మరి దానికి తగ్గట్టుగా మళ్ళీ కర్మలను అనుభవించడానికి మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ దానికి పాఠాలు నేర్చుకొని దానికి ప్రాయశ్చిత్తం పరిహారం చేసుకొని మరి ఆ రుణం తీర్చుకొని ఆ బంధాన్ని తొలగించుకోవడం జరుగుతుంది. సో మనకి ఇవన్నీ కూడా పాపము, ప్రాయశ్చిత్తము, మరి పరిహారము. సో వీటన్నిటి గురించి కూడా పత్రిజీ ఎంతో సబ్జెక్ట్ ఇచ్చారు మనకి పత్రిజీ. వీటన్నిటి గురించి కూడా అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి పత్రిజీ కాన్సెప్ట్స్ వీడియోల రూపంలో వినాలి, వాటిని ప్రతిరోజు కూడా ఒక్కటైనా చదువుతూ ఉండాలి. సో అట్లా మనకి ఇక్కడ ఏం చెప్పారు, ఈ శక్తి పూజ పేరుతో జంతు బలి పేరుతో తింటున్నారు వీళ్ళందరూ కూడా యమపురికే వెళ్తారు అన్న మరి జంతు హింస గురించి ఆయన మరి చక్కగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఎన్నో విషయాల్ని మనకి ఇది అసలు అరగంట కాదు, మన రోజు మొత్తం చెప్పుకున్నావు ఆయన దోహాల్లో. ధ్యానం గురించి, సద్జన సాంగత్యం గురించి, మరి గురువు అంటే ఏంటి, ఆ తత్వం ఏంటి అన్న దాని గురించి, బ్రహ్మజ్ఞానం గురించి మరి ఎన్నో విషయాల్ని ఆయన మనకి దోహాల రూపంలో చెప్పడం జరిగిందనమాట. అలాగే మరి గురువు గురించి ఏం చెప్పారో చూద్దాం. గురువందియారి జానియే కహియే ప్రకాష్ మిటియ జ్ఞాన జ్ఞాన దే గురు నామ హేతా గురు నామ హేతాస్ గువందియారి జానియే. గు అంటే మరి అంధకారం. రు శబ్దంలో గు అంటే అంధకారం, రు అంటే ప్రకాశము. అంటే అజ్ఞానాన్ని పోగొట్టి ఎవరైతే జ్ఞానాన్ని ఇస్తారో వారిని గురువు అని ఆ పేరుతో, ఆ పేరే గురువు. సో గు అందియారి జానియే. గు అంటే అంధకారము, రు అంటే ప్రకాశము. అంటే అజ్ఞానాన్ని గురువు అనేవాడు మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించేవారే గురువు అని చెప్పి మనకి గురు శబ్దంలో అర్థాన్ని మనకి చక్కగా వివరించడం జరిగింది. जब मैं था तब गुरु नहीं, अब गुरु है हम नाही, प्रेम गली अति संकरी तामे दो न समाय, तामे दो न समाय. जब मैं था तब गुरु नहीं, अब गुरु है हम नाही. అంటే నేను నేను అంటే నా అహం ఉన్నప్పుడు నేను గురువుని గుర్తించలేను. నేను ఎప్పుడైతే నాది నేను అన్నది ఏదైతే ఉందో అది తొలగగానే నేను గురువుని గుర్తించాను. సో నేను ఉన్నప్పుడు గురువు లేడు, ఇప్పుడు నా అక్కడ గురువు ఉన్నాడు కానీ నేను లేను అని చెప్తున్నది. ఇందాక మనం అనుకున్నాం కదా అహం లేని స్థితి, నేను నాది అన్న స్థితి ఉన్నప్పుడు చీకటి, అదే గు అంటే చీకటి.
రు అంటే ప్రకాశము, ఆ ప్రకాశం. ఆ చీకట్లో ఉన్నప్పుడు నేనున్నాను, రు అంటే ప్రకాశం వచ్చింది, ఆ ప్రకాశం వచ్చిన తర్వాత నేను లేను. అంటే ఆయన ఏం చెప్తున్నాడు, మరి ప్రేమ మార్గం బహు ఇరుకైనది, అందులో ఇద్దరు ఉండడానికి వీలు లేదు అని చెప్తున్నారు. ఆ ఇరుకు, ప్రేమ మార్గం ఇరుకైంది, ఇద్దరు లేదు, అక్కడ ఒక్కళ్ళే ఉండాలి. నేను అన్న అహం ఉన్నప్పుడు మనం చీకట్లో ఉంటాం, ప్రకాశాన్ని గుర్తించలేము. మరి ఆ గురువు వచ్చినప్పుడు నేను అనేది ఇక నేను లేను, సపరేట్ గా నేను అన్నది లేదు. అంటే ఆయన చెప్తున్నారనమాట, నాలో అహం ఎప్పుడైతే మాయమైందో నేను అప్పుడు గురువుని గుర్తించాను. సో కనుక నేనున్నప్పుడు గురువు లేడు, ఇప్పుడు గురువు వచ్చాడు, నేను లేను, నా అహం పోయింది అని చెప్తూ, మరి ఈ ప్రేమ మార్గం ఇరుకైంది, మరి ఒక్కళ్ళే ఉంటారు అందులో. అంటే ఏంటంటే నేను అహం ఉన్నప్పుడు మరి నేను సత్యాన్ని చేరుకోలేను. నా అహం ఎప్పుడైతే తీసేసానో నేను సత్యాన్ని గమనించాను, అదే ప్రేమ. ఇరుకైంది ప్రేమ మార్గం అంటే ఆ ప్రేమ మార్గంలో ఇంకా నేను అనేది ఉండదు. సో అక్కడ సత్యం మాత్రమే ఉంటుంది. ఏది సత్యము అంటే సృష్టి అణువులో మొత్తంలో ఉన్నదంతా కూడా పరమాత్మ చైతన్యం, ఏకత్వ స్థితి అన్నమాట. సో ఆ ఏకత్వంలో రెండు ఉండదు, ద్వంద్వం ఉండదు, అద్వైత స్థితి అన్నమాట. ఇది మనకు ఆది శంకరాచార్యులు వారు ఏదైతే అద్వైత స్థితి గురించి చెప్పారో, నేను శరీరాన్ని, మనసుని, బుద్ధిని అనుకున్నంత కాలం నేను ఇండివిజువల్ సోల్ అంటే నేను జీవాత్మని అనుకున్నంత వరకు కూడా మనము ఆ ద్వంద్వంలోనే ఉన్నాం కదా, నేను అనేది ఉన్నాం అక్కడ. సో ఈ అద్వైత స్థితిలో మనకి ఆది శంకరాచార్యులు వారు ఏం చెప్పారు, నేను నేను శరీరాన్ని కాదు, మనసుని కాదు, బుద్ధిని కాదు, నేను అహం బ్రహ్మాస్మి అని చెప్తారు ఆయన. సో నిర్వాణ శతకంలో నేను మరి ఆ శివోహం శివ సదా చిదానంద రూప శివోహం శివోహం అని చెప్తారు. సో అంతా ఉన్నదంతా శివతత్వమే, నేను శివాన్ని అని చెప్తారు. అక్కడ నేను ఉన్నప్పుడు మరి శివం లేదు కదా, ఆ అహం ఎప్పుడైతే పోయిందో ఆయన అక్కడ ఉన్నది నేను శివతత్వాన్ని అన్నది తెలుసుకుంటారు. ఇక్కడ ఇదే అద్వైత తత్వం అన్నమాట. దీన్నే మనకి ఆయన అనుభవ రూపంలో, దోహాల రూపంలో మనకి చెప్తున్నారనమాట. అలాగే సద్గురువు సత్య అసత్యాల భేదాన్ని చెప్తాడు. అది తెలుసుకున్న శిష్యుడు నిజంగా ధన్యుడు, అతని భాగ్యమే భాగ్యం అని ఈ దోహాలో చెప్తున్నారనమాట. సద్గురుతో సత్ భావ్ హై जो उस भेद बताए, धन्य शिष्य धन भागति, जो ऐसी सुधि पाए, जो ऐसी సుధి పాయ్. అంటే సద్గురువు అసత్యము అసత్యము, సత్యం అంటే ఏంటి, నిత్యమైనది, శాశ్వతమైనది, ఎప్పుడూ ఉండేది, మార్పు లేనిది, నిరంతరం ఉండేది సత్యం. మరి అసత్యం అంటే ఏంటి, అనిత్యమైనది, అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిది, నిరంతరం మార్పు చెందుతూ ఉండేది. ఏది, పుట్టడం నుంచి చనిపోవడం వరకు మనం రకరకాల స్థితిని చూస్తున్నాం. పుట్టడం నుంచి మరి ఆ దశలన్నీ చూస్తున్నాం కదా, శైశవ దశ, బాల్య దశ, యవ్వనము, కౌమారము, యవ్వనము, మరి వృద్ధాప్యము, ఇవన్నీ మార్పులే. ఆ తర్వాత మరణానికి చేరువవుతూ వృద్ధాప్యం తర్వాత మరణిస్తుంది. సో ఈ శరీరము, ఈ బట్ట ఏదైతే ఉందో, ఆ పైన శరీరాన్ని, ఆత్మని కప్పి ఉంచినది పైన ఉన్నది అశాశ్వతము, ఇది అసత్యము. కనిపిస్తూ ఉంది సత్యంలా, కానీ అనిత్యమైనది, అనిత్యమైనది ఆ వివేకాన్ని మనకి గురువు అనేవారు గుర్తు చేస్తారు, సత్యాసత్యాల భేదాన్ని చెప్తారు. అది నువ్వు నిజంగా తెలుసుకుని ఆ అనుభవాన్ని పొందావా, ఆ శిష్యుడు నిజంగా ధన్యుడు, మరి ఆయన భాగ్యము అని మనకి చెప్తూ ఉన్నారనమాట గురువు గురించి. అట్లాగే మన వాక్కు గురించి మరి మనకి పత్రిజీ కూడా చాలా సార్లు వాక్క్షేత్రంలో ఎంతో వాక్కు చెప్పారు, శుభవాక్కులు, అశుభవాక్కులు, సత్యవాక్కులు. ఎప్పుడు కూడా మనము మరి సత్యవాక్కులే పలకాలి, మరి మిరాక్యులస్ గా థింక్ చేయాలి, నీ ఆలోచనలను బట్టి నీ వాక్కులు ఉంటాయి. సో మనము సరి చేసుకోవాల్సింది ఏదంటే వాక్క్షేత్రం అని చెప్తారు కదా, సో అట్లాగే ఇక్కడ వాక్కు గురించి మనకి చెప్తారనమాట. మనసులో అహంకారం లేకుండా మరి స్వయంగా నీకు హాయిగా ఉండాలి, అది వింటుంటే పక్క వాళ్ళకి కూడా హాయిగా ఉండాలి. ऐसी वाणी बोलिए मन का पाखोय, औरन को शीतल करे, आपो शीतल होय, आपो शीतल हो. ऐसी वाणी बोलिए मन का पाखोय,
शीतल करे आपो शीतल होय आपो शीतल होय అంటే ఐసివాణి బోలి అంటే మనసులో అహంకారం లేకుండా ఎట్లాంటి మాటలు మాట్లాడాలి నువ్వు మరి అంటే ఇతరులకి చక్కగా చల్లదనాన్ని హాయిగా అనిపించేలాగా అట్లాగే మాట్లాడాలి. అలాగే స్వయంగా నీకు కూడా హాయినిచ్చే నువ్వు మాటలు మాట్లాడు అని చెప్తున్నారంట. జాగ్రత్తగా మాట్లాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకు. మరి మాటలకు కాళ్ళు చేతులు ఉండవు, కానీ ఒక శబ్దం అమృతంగా ఉంటుంది, మరొక శబ్దం గాయం చేసేదిలా ఉంటుంది. సో అట్లాగా మరి నువ్వు శబ్ద సంహారే బోలియే శబ్ద కే హాత్ న పా एक शब्द औषधि करे एक शब्द करे घाम అంటే ఒక శబ్దము అమృతంలాగా ఉంటుంది ఒక మాట, మరి ఇంకో మాట గాయం చేసేదానిలా ఉంటుంది. కనుక నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. మరి అట్లాగా కాకిలాగా కాకుండా కోయిల్లాగా చక్కగా తీయని శబ్దాలు వినిపించి ప్రపంచానికి ఎంత ఇష్టమో కోయిల గానం అంటే, సో అట్లా ఉండాలి మాట్లాడితే అని చెప్తూ మరి ఎవరి నాలికైతే వారి వశంలో ఉంటుందో వారికి ప్రపంచం వశమవుతుంది, లేకపోతే అవలక్షణాలు ఉత్పన్నమవుతాయి అని చెప్తారనమాట. సో మరి అట్లాగా మనకి ఎలాంటి భోజనం తింటే మనకు అలాంటి మనసే వస్తుంది. కనుక మరి ఎలాంటి నీరు తాగితే అలాంటి వాణి తయారవుతుంది. మనం తీసుకున్న ఆహారమే మన మాట రూపంలో వస్తుంది కనుక సాత్విక ఆహారం తినాలి అని మనకి చెప్తూ, జైసా భోజన ఖాయియే తైసా హీ మన హోయ్ జైసా పానీ పీజే తైసీ వాణి సోయ్ తైసీ వాణి సోయ్ जैसा भोजन खाइए ऐसा ही मन होय ఎలాంటి భోజనం తింటే నీకు అట్లాంటి మనసు తయారవుతుంది. కనుక తినే భోజనం ఎప్పుడు కూడా సాత్విక ఆహారం, శుద్ధ సాత్విక ఆహారం తినాలి అని చక్కగా మనకి చెప్తూ ఉన్నారు. మరి కబీర్ దాస్ చక్కగా 100 సంవత్సరాల జీవితాన్ని గడిపిన తర్వాత మరి ఆయన దేహత్యాగం చేసినప్పుడు ముస్లింలు హిందువులు కొట్టుకుంటారు. ఒకళ్ళేమో ఖననం చేయాలని, ఒకళ్ళు దహనం చేయాలని. అప్పుడు ఆయన మరి అది తొలగించి చూస్తే ఆ క్లాత్ బట్ట లోపల పువ్వులు ఉంటాయి అన్నమాట. అంటే ఆయన శరీరంతో పాటుగా మాయమైపోతారు, శరీరం ఉండదు అక్కడ. సో సుగంధభరితమైన పుష్పాలు ఉన్నప్పుడు ఆ పుష్పాలనే వాళ్ళు తీసుకుని కొంతమంది ఎవరికి కావాల్సినట్టుగా వాళ్ళ హిందూ సంస్కారం అలాగే హుందీలు ఎలా కావాలంటే అలా చేసుకున్నారు. ఆ విధంగా మరి ఆయన అంతర్హితం అవడం జరుగుతుంది. మరి ఆయన మరణం కూడా, జననం ఎలాగో మరణం కూడా ఆ విధంగానే అంతే అద్భుతంగా మరి ఆయన ఎంతో జ్ఞానవంతుడిగా జీవిస్తూ అందరికీ కూడా దోహాల రూపంలో ఎంతో అద్భుతంగా మరి ఆయన ఆయన చేనేత వృత్తి ఏదైతే ఉందో అది సాగుతూ వీవింగ్ చేసుకుంటూనే ఇవన్నీ కూడా చెప్తూ మరి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ప్రసాదించారు మనకి పరమయోగి కబీర్ గారికి. కృతజ్ఞతలు మనకి తెలుపుకుంటూ మరి ఆ యోగి గురించి మనం తెలుసుకుందాము. అలాగే మనందరి కలయిక కారణమైనటువంటి మనందరి మైత్రేయ బుద్ధుడు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే జూమ్ లో ఉన్న మాస్టర్స్, యూట్యూబ్ లో వీక్షించబోతున్న మాస్టర్స్ అందరికి కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, మనం ఇప్పుడు అందరం కూడా చక్కగా మెడిటేషన్ చేసుకుందాము. హాయిగా స్థిర సుఖాసనము, సుఖమయ ప్రాణాయామం. ఏ నామము లేదు, జపము లేదు, ఏ మంత్రము లేదు, ఏ రూపాన్ని ఊహించుకోవడం. స్థిర సుఖాసనము కూర్చుందాం. కాళ్ళు రెండు క్రాస్ చేసుకుందాం, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుందాం. సహజంగా జరుగుతున్న శ్వాసని చక్కగా గమనిద్దాం సాక్షిగా. మధ్య మధ్యలో ఆలోచనలు వస్తూ ఉన్న ఆలోచనల్ని మళ్ళీ సాక్షిగా గమనిస్తూ మళ్ళీ శ్వాసని గమనిద్దాం. ఆలోచనల వెనక ఏం పరిగెత్తక్కర్లేదు, దానికి భయపడక్కర్లేదు. మళ్ళీ శ్వాస పట్ల మనం ఎరుకతో ఉందాం, శ్వాసతో మమేకమవుతాం మాస్టర్.